హలో గైస్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ అసలు ఈరోజు మీ ముందు బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్తో డే 7 ఎపిసోడ్ వచ్చేసింది. సండే ఫండే నాగార్జున గారితో. మరి ఇంకెందుకు లేట్, స్టార్ట్ అయిపోతాం. దానికంటే ముందు ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండి. మీరు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేస్తేనే నాకు మోటివేషన్ వస్తుంది అండ్ నేను ఇంకా వీడియోస్ చేస్తాను. తెలిసే కదా, ఆన్ పాయింట్ కాంటెంట్ ఇన్ షార్ట్ వీడియో అండి. సో ఈరోజు వీడియోకి వెళ్ళే ముందు ఈరోజు మంచి మాట. మీరు ఎంతమంది జాబ్స్ చేస్తున్నారు? కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు, విచ్ ఈజ్ వెరీ నార్మల్. సో ఎవరైతే జాబ్స్ మీద ఉన్నారో, ఎవరి దగ్గర అయితే అథారిటీ ఉందో ఒక ఫ్రెండ్ని రిఫర్ చేయడానికి, లేకపోతే ఎవరైనా మంచి పొజిషన్ మీద ఉన్నారు, దే కెన్ హైర్ ఈజీలీ. సో అలాంటి వాళ్ళకి అండి, ప్లీజ్ మీ ఫ్రెండ్స్ గురించి ఆలోచించండి. ఓకేనా? చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు, కాలేజ్ ఫ్రెండ్స్ ఉంటారు, వీళ్ళు లేకపోతే గల్లీ వాళ్ళు ఉంటారు, గల్లీ వాళ్ళు లేకపోతే ఊరోళ్ళు ఉంటారు, లేకపోతే తెలిసిన వాళ్ళు ఉంటారు. ఓకేనా? రిలేటివ్స్ ఉంటారు. మీ వంతు ప్రయత్నం మీరు చేయండి అండ్ కుదిరినంత సాయం చేసి వాళ్ళకి సపోర్ట్ చేయండి, జాబ్స్లో జాయిన్ చేపియండి. అయినా వాళ్ళకే చెప్తున్నానండి, మేము ఎట్లా చేపిస్తాంరా, ఎట్లా జరుగుద్దిరా అంటే అవ్వకపోతే ఇట్స్ ఓకే. లైక్ మీరు చేయగలిగితే చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు హైలైట్స్ అండి. బేబక్క ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద హౌస్. బాధేసింది. ఫస్ట్ వీక్ మంచిగా అనిపించదు, బట్ దిస్ ఈస్ ద బిగ్ బాస్ హౌస్ అండ్ ఇదే రూల్ అండి, అండ్ ఇదే దాని ఒక ఫార్మాట్. అందరూ పోవాల్సిందే. సో మీలో ఎంతమందికి బేబక్క ఎలిమినేషన్ అన్డిజర్వింగ్ అనిపించింది? బేబక్క కాకుండా ఇంట్లో ఎవరైనా ఉన్నారా వాళ్ళు పోవాల్సింది, బేబక్క ఉండాల్సింది అని మీలో ఎవరికైనా అనిపిస్తే వాళ్ళు కామెంట్లో చెప్పండి. లేకపోతే బేబక్కనే డిజర్వింగ్ ఈ వీక్ ఎలిమినేషన్కి అనుకుంటే కామెంట్స్లో మీరు చెప్పండి. షోలోకి వెళ్తే ఈసారి ఫండేనే కాదు అండి, సండే ఫండేనే కాదు, పేడే కూడా. సో నాగార్జున గారు విత్ ఫుల్ ఆఫ్ హార్ట్స్, లైక్ ఆయన ఫస్ట్ 5 lakhs ప్రైజ్ మనీ జీరో ఉంది కదా ఇంతకుముందు, దాన్ని 5 lakhs ఈరోజు ఇచ్చారండి. బట్ ఆయన బిగ్ బాస్ దాన్ని అప్రూవ్ చేస్తారా చేయరా అనే మాట మీద వదిలేశారు. సో ఒక అప్డేట్ ఇస్తానండి. సో బిగ్ బాస్ అప్రూవ్ చేశారా చేయలేదా ఆ 5 lakhsని ప్రైజ్ మనీ నుంచి? సో చేయలేదండి. ఎందుకంటే మనోళ్ళు తెలుగు బిగ్ బాస్కి వచ్చారు, బట్ బిగ్ బ్రదర్ లెక్క ఆడుతున్నారు. బిగ్ బ్రదర్ తెలిసే ఉంటుంది మీకు, మొత్తం ఇంగ్లీష్ అండి. ఒక వీడియో చూపించారు ఈరోజు, ప్రతి ఒక్కడు ఇంగ్లీష్లో హే వేసుకుంటూ ఉన్నారు. సో దానివల్ల 1 లక్ష పోయిందండి. 5 నుంచి 1 లక్ష పోతే 4 లక్షలు మిగిలాయి. అండ్ దాని తర్వాత మన వాళ్ళు పడుకుంటున్నారండి, రూల్స్ బ్రేక్ చేస్తూ ఉన్నారు, పడుకుంటూ ఉన్నారు, మైక్ ధరించట్లేదు. సో అందరినీ చూపించి దానికోసం 1 లక్ష కట్ చేశారు. సో టోటల్గా ప్రైజ్ మనీ వీళ్ళకి బ్యాక్ వచ్చింది అండి 3 lakhs. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, ఈసారి ప్రైజ్ మనీ 50 lakhs కాదు, 50 lakhs కంటే ఎక్కువ కూడా ఉండవచ్చు అన్నట్టుగా నాగార్జున గారు ఒక మాట వదిలారు. సో చూద్దాం లాస్ట్కి ప్రైజ్ మనీ ఎంత అవుతుందో. 50 lakhs కంటే ఎక్కువే అవుతుందో, లేకపోతే వీళ్ళు చేసే పనులకి కట్ అవుతూ 50 lakhs కంటే తక్కువ ఉంటుందో షోలో చూస్తూ ఉందాం. ఫస్ట్ అండి మీకు బ్రీఫ్ ఇచ్చేస్తాను. ఈరోజు షో చూడని వాళ్ళకి లైక్ క్యూరియాసిటీ ఉంటుంది, ఏం జరిగింది, ఫస్ట్ ఎవరు సేఫ్ అయ్యారు ఏంటి, అలా ఇలా అనేసి. సో దానికోసం అండి నామినేషన్స్లో ఎవరు సేఫ్ అవుతూ పోయారు అండ్ లాస్ట్కి బేబక్క అయితే ఎలిమినేట్ అయ్యింది. సో చెప్పేస్తాను. ఫస్ట్ అండి ఈరోజు సేఫ్ అయింది శేఖర్ భాష, అండ్ దాని తర్వాత విష్ణుప్రియ సేఫ్ అయింది, దాని తర్వాత పృథ్వీ సేఫ్ అయ్యారండి. లాస్ట్లో మిగిలారు మణికంఠ అండ్ బేబక్క. సో మణికంఠ సేఫ్ అయిపోయాడు అండ్ బేబక్క ఏమో ఎలిమినేట్ అయిపోయింది. అండ్ వెళ్ళే ముందు ఫార్మాలిటీ కూడా తెలుసా అండి, దానికి కూడా కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది వినాలనేసి. సో అది కూడా చెప్పేస్తాం మీకోసం. ఆట విత్ బేబక్క. సో నాగార్జున గారు ఫొటోస్ అందరివి పెట్టారు. ఇంట్లో ఉండడానికి ఎవరు అనర్హులు బేబక్క ప్రకారం. బేబక్క ఇంట్లో ఉండొచ్చింది, సో ఆమె ప్రకారం ఎవరు అనర్హులు వింటే మాకు కూడా కొంచెం ఐడియా వస్తుంది. సో దానికోసం చెప్పేస్తున్నా మీకోసం. ఫస్ట్ తను సోనియా పేరు పెట్టిందండి. ఫస్ట్ షూర్గా సోనియా పేరు పెట్టాల్సింది, ఎందుకంటే తన ముఖమే అన్కంఫర్టబుల్ అంటే
ఎలాగైనా చెప్తుంది ఆమె. సో ఫస్ట్ సోనియా అండి అండ్ సెకండ్ పృథ్వీ చాలా కోపం అనేసి రీజన్ ఇచ్చింది. అండ్ నిఖిల్ అండి స్ట్రిక్ట్గా ఉండాలి కుకింగ్ దగ్గర, అండ్ కారం కూడా ఎక్కువ ఇప్పించాడంట మనోడు, అది తెలియదు మనకు ఆ విషయం. సో దానివల్ల బేబక్క కూడా కొంచెం బ్యాడ్ అయింది, ఫుడ్ మంచిగా దొరకలేదు ఇలా అలా అనేసి. సో నిఖిల్ కరెక్ట్గా లీడర్షిప్ క్వాలిటీస్ లేవనేసి నిఖిల్ని కూడా నటులుగా డిక్లేర్ చేసింది తను బేబక్క ఒపీనియన్లో. అండ్ ఫోర్త్ అండి మణికంఠ ఒంటరిగా ఉంటాడు. సో హీ ఈజ్ అన్డిజర్వింగ్, అతను కూడా అనర్హుడు అనేసి మణికంఠని కూడా అనర్హుల కేటగిరీలో వేసింది. సో ఈ నలుగురిని ఆమె చెప్పేసి బేబక్క వెళ్ళిపోయిందండి. అండ్ మీకు ఏమనిపించింది, ఇందులో మీరు ఎవరు అర్హులు అనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి. లేకపోతే బేబక్క ఒపీనియన్ మనకి ఎందుకులే అనిపిస్తే అది కూడా కామెంట్లో రాయండి. సో ఇక్కడ నుంచి ఎక్కువ టైం తీసుకునండి, 5 to 6 minutesలో వీడియో అయిపోచేస్తా. ఎందుకంటే సండే ఫండే కాబట్టి ఫుల్ ఆఫ్ గేమ్స్తో నడిచింది. సో గేమ్స్ తెలుసు, ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు చెప్పడానికి ఎంతగా ఏం ఉండదు, బట్ షార్ట్గా ఏం గేమ్ నడిచింది ఎలా నడిచింది అనేసి చెప్పేస్తాను. సో బట్ డూ వాచ్ ఫుల్ ఎపిసోడ్ అండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, మంచిగా ఫన్ అయింది, ఎంటర్టైనింగ్ గేమ్స్ కూడా అయ్యాయి ఈరోజు. డెఫినెట్లీ యూ విల్ లైక్ ఇట్ ఒకవేళ ఎవరైనా చూసి ఉండకపోతే. సో అబ్బాయిలు వర్సెస్ అమ్మాయిలు గేమ్స్ నడిచాయండి. సినిమా చెప్పేస్తామా అని ఫస్ట్ గేమ్ ఆడిపించారు నాగార్జున గారు. టోటల్గా ఈరోజు ఆయన 3 games ఆడిపించారు. ఒకటి ఇది, అండ్ సెకండ్ గేమ్ ఏమో లాక్కో ఇటు అనేసి సెకండ్ గేమ్, అండ్ థర్డ్ గేమ్ అండి యానిమల్స్ ఇన్ ద హౌస్. థర్డ్ గేమ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి, దాని గురించి లాస్ట్లో చెప్తాను ఎందుకంటే దట్ ఈజ్ రిలేటెడ్ టు టుమారోస్ ఎపిసోడ్. సో ఫస్ట్ 2 games చెప్పేస్తానండి, సినిమా చెప్పేస్తామావా. ఫస్ట్ గేమ్ అమ్మాయిలు అబ్బాయిలు గేమ్ నడిచిందండి. ఏం లేదండి, నాగార్జున గారు ఒక హీరో పేరు చెప్తారు. సో 2 teams నుంచి ఒక్కొక్కరు రావాలి, సినిమా పేర్లు చెప్పాలి, ఆ హీరో సినిమా పేర్లు. సో ఇందులో అబ్బాయిలు చించేశారు, గాయస్ అసెంబుల్ హియర్ అన్నట్టుగా. సో మస్తుగా ఫన్గా నడిచిందండి. దాని తర్వాత గెలిచిన వాళ్ళు డ్యాన్సెస్ చేశారు, అది ప్రతిసారి చేస్తారు మీకు కూడా తెలుసు. సో ఆ తెలుగు బీట్స్కి ఒక రకమైన లైక్ వైబ్ వస్తుంది. సో మస్తుగా నడిచింది, చాలా ఎంటర్టైనింగ్గా వాచ్ చేయండి. అండ్ సెకండ్ గేమ్ అండి లాక్కో ఇటు. యాక్చువల్గా ఇందులో అబ్బాయిలు విన్ అవ్వాల్సింది, ఒక కోన్ మధ్యలో పెట్టారు అటు ఇటు. సో హెడ్ షోల్డర్ టోస్ నీస్ అని నాగార్జున గారు చెప్తూ ఉంటారు, అండ్ దాని తర్వాత ఒకేసారి కోన్ అని చెప్తారు, మధ్యలో నుంచి ఆ కోన్ లాక్కోవాలి. సో ఆ గేమ్లో అబ్బాయిలు గెలవాల్సింది, బట్ ఇక్కడ మన అమ్మాయిలు అసలు తక్కువ కాదండి, మస్త్ అంటే మస్త్ ఆడారు, కిరాక్ అనిపించారు. సో ఈ గేమ్లో అమ్మాయిలు గెలిచారు, మస్తుగా గెలిచారు. అబ్బాయిని లేకిన క్లీన్ స్వీప్ చేసి పడేశారు. సో హ్యాట్స్ ఆఫ్ గర్ల్స్. సో అట్లా జరిగిందండి. అండ్ ఈ గేమ్ కూడా అయిపోయిందండి ఫన్ టాస్క్లో. అండ్ ఎవరెవరైతే నామినేషన్స్ నుంచి సేఫ్ అయిపోయారో ఆల్రెడీ మీకు చెప్పేశాను. సో ఎప్పుడు అండి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను నేను థర్డ్ టాస్క్ అండి, యానిమల్స్ ఇన్ ద హౌస్. అండ్ ఈ టాస్క్ ఏంటి అంటే అండి, ఒక్కొక్క కంటెస్టెంట్ రావాలి, ప్రతి ఒక్క యానిమల్ది అండ్ దాని స్వభావం దాని మీద రాస్తుందండి. ఆ కార్డ్ వేరే కంటెస్టెంట్ గల్లాలో వేసి చెప్పాలి ఎందుకు తను ఈ స్వభావం కలిగిన వాడు అనేసి. అండ్ బిగ్ బాస్ టాస్క్ అండి, రేపు నామినేషన్స్ ఉన్నాయి. సో దాని ప్రకారమే ఈ టాస్క్ని డిజైన్ చేశారు. సో అన్నీ లైక్ బ్యాడే ఉన్నాయి, గుడ్ ఏం లేవు. సో ఏదో ఒకటి చూసుకోవాల్సిందే, వాళ్ళు చెప్పాల్సిందే. సో మన వాళ్ళు ఏమైనా తక్కువ దాంట్లో కూడా సేఫ్గా ఆడతారండి, చాలామంది సేఫ్గా ఆడారు. చెప్పేస్తాను ఎవరు సేఫ్గా ఆడారు, ఎవరు స్ట్రేట్గా ఆడారు, అండ్ దీని ప్రభావం రేపు ఏం కావచ్చు అది కూడా నేను మీకు చెప్పేస్తానండి. సో ఫస్ట్ అండి నవీల్ని పిలిచారు, నవీల్ వచ్చాడు, క్యాట్ తీసుకున్నాడండి. దాని స్వభావం ఏంటంటే స్వార్థం, అండ్ అది యష్మి స్వార్థం అని చెప్పాడు. అండ్ సేఫ్గా చెప్పాడండి నవీల్, టు బి ఆనెస్ట్. ఏం చెప్పాడంటే తను స్వార్థంగా చూస్తుంది, గెలవాలని, స్వార్థం ఎక్కువ తనకి అన్నట్టుగా చెప్పేసి ఫినిష్ చేసేసుకున్నాడండి. అండ్ దాని తర్వాత అండి సెకండ్ ప్రేరణ వచ్చింది. ప్రేరణ సీతాని వేసిందండి, అది స్కార్పియన్ అండి తేలు. సో ఆమె ఆల్రెడీ సీతాది కూడా ప్రేరణది గొడవ నడుస్తుంది కాబట్టి తను ఫర్గివ్ చేయలేదు నన్ను, చిన్న మాటని పెద్దగా చేసిందనేసి
ప్రేరణ సీతాని చెప్పింది. అండ్ సీత ఏంది చిన్న మాట మళ్ళీ చెప్పు అంటే ఎందుకు లేండి అన్నట్టుగా ప్రేరణ చెప్పింది. ఎందుకంటే తెలుసు కదా ప్రేరణ తప్పు ఉంది అందులో, సో అందుకోసం అట్లా అయింది. సో ఎట్లా నాగార్జున గారి ముందు ఆ మాట కూడా బయటికి వచ్చింది, డస్ట్బిన్ నుంచి తీసి బయటికి పెట్టింది, అలా ఇలా అనేసి. సో అలా జరిగిపోయిందండి సెకండ్. అండ్ థర్డ్ అండి, నిఖిల్ వచ్చాడు. దోమ అంటే మచ్చర్, మస్కిటో. సో అది శేఖర్ భాష మీద వేసిండు. శేఖర్ భాష మీద వేసి చిరాకు అన్నాడు. అంటే దోమ అంటే చిరాకు అండి జనరల్గా, ఓకేనా. సో చిరాకు స్వభావం అయినది అనేసి అన్నాడు. బట్ స్వీట్గా అన్నాడు. ఊరికే జోక్స్ వేస్తూ ఉంటాడు, జుగ్కి ఊరికే జోక్స్ వేస్తూ ఉంటాడు, చిరాకు తొబ్బిద్ది అన్నట్టుగా అన్నాడు నిఖిల్. సో అది అయిపోయిందండి. దాని తర్వాత యష్మి వచ్చిందండి. బేబక్కని షీప్ ఏమంటారు దాన్ని, షీప్ అండి, మటన్. సో అది బేబక్క దగ్గర వేసింది. వేసి బేబక్కకి వేసి ఏం చెప్పిందంటే తను లైక్ బ్లైండ్గా ఫాలో అయిపోతుంది. షీప్స్ తెలుసు కదండి, బ్లైండ్గా ఇట్లా పెట్టుకుంటే బ్లైండ్గా ఫాలో అయిపోతారు. సో బేబక్కని కూడా అదే అని చెప్పింది. తను బ్లైండ్గానే ఫాలో అయిపోతుంది, తనకంటూ ఒక పర్సనాలిటీ లేదు అన్నట్టుగా చెప్పింది. అండ్ దాని తర్వాత ఆదిత్య ఓం గారు వచ్చారండి. ఇన్నోసెంట్ ఆదిత్య ఓం గారు చెప్పినా కదా ఆల్రెడీ. సో ఆయన కూడా వచ్చి అదే దోమ తీసుకెళ్ళి మళ్ళీ శేఖర్ భాష గారిని వేశారు. ఇప్పుడు దాకా 200 జోక్స్ వేసాడంట అండి శేఖర్ భాష గారు, అన్నీ చూపాడు కదా. బట్ జోక్స్ క్రాక్ అవుతున్నాయండి, బాగున్నాయి, మంచిగా ఉన్నాయి జోక్స్. నచ్చింది. ఓకే ఓకే, చాలా లేమ్గా ఉన్నాయి బట్ గుడ్. ఈస్ ఓకే, ఇది అవసరం. సో ఈ నిన్న అండ్ ఈరోజు షోలో శేఖర్ భాష కనబడ్డారండి. మేబీ ఈ జోక్సే ఆయన సర్వైవల్కి హెల్ప్ చేస్తాయి శేఖర్ భాష అని నోట్ చేసుకోండి, నేను చెప్తున్నాను. అండ్ దాని తర్వాత అండి కొంచెం సీరియస్ మ్యాటర్, ఇక్కడ నైనిక వచ్చిందండి. మణికంఠని నామినేట్ చేసిందండి. ఎందుకు అంటే మణికంఠ కూడా బేబక్కనే కాదంట అండి, మణికంఠ కూడా వచ్చి నేను కూడా నిఖిల్ దాంట్లో ఉన్నాను, మీ దాంట్లోకి వస్తాననేసి అడిగాడంట నైనికని. సో ఆ మాట తను బయట తీసింది నైనిక, ఇలా మణికంఠ అన్నాడు. సో తనకి ఏం వేసిందండి నైనిక, మణికంఠని నమ్మదగని అన్నట్టుగా ట్యాగ్ వేసిందండి. నమ్మలేం ఇతన్ని, ఎందుకంటే నిఖిల్ దగ్గర ఉండి నిఖిల్ అంత ప్రేమగా తీసుకుంటే కూడా ఆయన ఇలా చెప్పాడు అనేసి వేసింది. సో డెఫినెట్గా ఈ రివెంజ్ నామినేషన్స్లో రేపు కనబడవచ్చు. నైనికాని మణికంఠ డెఫినెట్గా నామినేట్ చేస్తాడు అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? లైక్ లెట్స్ గెస్ ఇన్ కామెంట్స్ అండి. దాని తర్వాత పృథ్వీ వచ్చాడండి. డాంకీ వేశాడు, తెలివి తక్కువ అనేసి బేబక్కని వేశాడు. తనని తను స్ట్రాంగ్ అనుకోవట్లేదు, తను నిఖిల్ని స్ట్రాంగ్ అనుకుందనేసి ఇంకా మాట్లాడుకోవడానికి ఏం లేదు, బేబక్క వెళ్ళిపోయింది. సో నో కామెంట్స్ దాని మీద. అండ్ దాని తర్వాత సోనియా అండి, నో కామెంట్స్. దాని తర్వాత సోనియా వచ్చింది. సో సోనియా వచ్చి విష్ణుప్రియని వేసిందండి ఫాక్స్ కన్నింగ్ అనేసి. ఎందుకంటే మొన్న జరిగిన గొడవ అండి, దాని గురించే చెప్పింది. సో నేను కామ్గా ఉన్నా, ఎక్కువగా లాగొద్దు అని అనుకున్నా కూడా తను లాగింది, తను బయటికి తీసుకొచ్చింది ఆ గొడవని. అండ్ తను నా గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నది కూర్చున్నప్పుడు. తను ఎట్లా మాట్లాడుతుందంటే నేను ఎవరితో క్లోజ్ అన్నట్టుగా. అండ్ ఈ కోపం కూడా ఎట్లా అంటే నిఖిల్ తనని చూస్ చేయలేదు, సో అందుకోసం తనకి నా మీద కోపం వచ్చింది. అండ్ దానివల్ల తను కామెంట్స్ పాస్ చేస్తూనే ఉంది, ఎక్కడున్నా కూడా ఏదో ఒక రకంగా నా మీద కామెంట్స్ పాస్ చేస్తుంది అనే దాని మీద తను విష్ణుప్రియ అని చెప్పిందండి. సో విష్ణుప్రియ కూడా దానికి ఆన్సర్ ఇచ్చింది, అది చెప్పేస్తానండి విష్ణుప్రియ టర్న్ వచ్చినప్పుడు, ఓకేనా. అండ్ దాని తర్వాత అభయ్ అండి క్యాట్ అని యష్మిని వేసాడు, సేఫ్గా ఆడాడు, స్వార్థం అనేసి. అదే సేమ్ లైక్ నబీల్ విన్నింగ్ అనే స్వార్థం నీలో ఉంది అనేసి. అంత సీన్ లేదండి యష్మికి, అండ్ వీళ్ళు ఓన్లీ జస్ట్ క్రియేట్ చేస్తున్నారు నేను చూసినంత వరకు, ఓకేనా. వీళ్ళిద్దరు కూడా స్వార్థం లేదు, ఏదో లక్ బేస్లో గెలిచింది అండ్ ఆ చీటింగ్లో గెలిచిపోయారు వీళ్ళు. దాన్నే కొంచెం ఎక్కువ చేసుకుంటున్నారు, ఎక్కువగా ఊహించుకుంటున్నారు. నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి. రేపు చూద్దాం, రేపు ఒకవేళ తను పర్ఫామ్ చేస్తే తను నిజంగానే పర్ఫార్మర్ అని కన్సిడర్ చేద్దాం. అప్పుడు దాకా వద్దు అండి, వీళ్ళు లైట్ ఏమంటారంటే అదే చేస్తుంది. అండ్ దాని తర్వాత అండి ఎవరు వచ్చారు, విష్ణుప్రియ వచ్చిందండి. సోనియాని ముసలి కళ్ళు వేసింది, ముసలి కళ్ళు అనే ట్యాగ్ని వేసింది, క్రొకడైల్ని. అండ్ రీజన్ తెలుసు కదా అండి తను అలా చేసింది అనేసి. నేను తనకి సారీ చెప్పాను ఆ జోక్ తర్వాత. యాక్చువల్గా ఇట్ వాజ్ అన్ఇంటెన్షనల్ జోక్, బట్ దాన్ని తను సీరియస్గా తీసుకుంది కాబట్టి నేను తనని సారీ చెప్పాను. బట్ ఆ సారీ తను యాక్సెప్ట్ చేయలేదు. అండ్ వితిన్ 2-3 సెకండ్స్లో వచ్చి అడల్ట్రేటెడ్ జోక్స్ అనేసి పెద్ద మాట యూజ్ చేసింది, అది నాకు నచ్చలేదు. సో దానికోసమే నేను చెప్పాను ఈ మాట బయట కొంచెం బ్యాడ్గా పోతుంది అనేటట్టుగా నాకు అనిపించింది.
అండ్ సో దట్స్ వై నేను అక్కడ కొంచెం గట్టిగా మాట్లాడాను అనేసి విష్ణుప్రియ అక్కడ అన్నది అండి. అండ్ మళ్ళీ దాని తర్వాత అండి మణికంఠ వచ్చాడు, శేఖర్ భాషని దోమ వేశాడు చిరాకు అనేసి. సో నేను ఏ జోన్లో ఉన్నా కూడా ఆయన వచ్చి జోక్స్ వేస్తాడు, అది నాకు నచ్చదు అన్నట్టుగా వచ్చి చెప్పాడు. బట్ స్టిల్ శేఖర్ భాష అండి సీరియస్ని కూడా జోకేట్ చేశాడు, మళ్ళీ జోకేట్ చేశాడు చీరాకు అనే ఒక జోక్ వేశాడు మణికంఠ మీద. ఇట్ వాజ్ గుడ్ అండి, అందరూ నచ్చారు అండ్ దట్ వాజ్ వెరీ గుడ్ జోక్ అండి. అండ్ లాస్ట్లో బేబక్క అండి సోనియాని వేసింది చిరాకే దోమని. సో ఆమె రీజన్ కూడా అదే, తనకు నా ఫేస్ చిరాకు ఉన్నప్పుడు తను కూడా నాకు చిరాకు అన్నట్టుగా తను వేసింది. బట్ ఎనీ హౌ అండి బేబక్క ఎలిమినేటెడ్. సో అండి ఈరోజు ఏమైతే జరిగిందో ఈ లాస్ట్ టాస్క్ ఇది రేపటి కోసమే డిజైన్ చేసి ఉంటారు నాకు తెలిసినంత వరకు. సో రేపు నామినేషన్స్లో ఈ టాస్క్ చాలా పెద్ద రోల్ ప్లే చేయబోతుంది. విష్ణుప్రియ సోనియా అయితే ఫస్ట్ షూర్గా ఒకరినొకరు నామినేట్ చేసేసుకుంటారు రేపు, అది అక్కడితో అయిపోయింది. అండ్ సీత ప్రేరణని అండ్ ప్రేరణ సీతని కూడా నామినేట్ చేసుకుంటారు రేపు నామినేషన్స్లో. ఇవి రెండైతే నాకు చాలా గట్టిగా అండ్ కన్ఫర్మ్గా కనబడుతున్నాయండి. అండ్ అభయ్ సీత అవి కూడా గొడవలు ఉంది. సో ఎవరో ఒకరు ఒకరినైనా డెఫినెట్గా ఇక్కడ నామినేట్ చేస్తారండి. సో రేపు ఎపిసోడ్ తర్వాత మరికొన్ని అప్డేట్స్ వద్దాం, కరెంట్ అప్డేట్స్ మీద రేపు మళ్ళీ మాట్లాడుకుందామండి. సో అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీట్ యూ టుమారో గైస్, టేక్ కేర్. జాబ్స్ గుర్తుంది కదండి, ఫ్రెండ్స్ గురించి ఆలోచించండి, జాబ్స్లో పెట్టించండి, మీ వంతు అయిన ప్రయత్నం మీరు చేయండి. థ్యాంక్ యూ.